మీరు ప్రాణహిత చేవెళ్లలో రంగారెడ్డి జిల్లాకు పెట్టింది కేవలం 1,50,000 ఎకరాలే. 1,50,000 ఎకరాలకే పెట్టిండ్రు. కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 6,50,000 ఎకరాలకు మేము ఇలా ప్రతిపాదించినాం. అంటే ఆనాడు వికారాబాద్ కానీ పరిగి కానీ తాండూరు కానీ ఇవేవి కూడా ఆ రోజు లేవు. ఇలా వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా కేసీఆర్ గారు రూపకల్పన చేసినారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణానదిలో నీటి వాటా కోసం మనం పోరాడుతున్నాం. రంగారెడ్డి జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వస్తుంది. గోదావరి నుంచి మనం ఇప్పుడే సప్లిమెంటేషన్ చూపిస్తే అక్కడ ట్రిబ్యునల్ ముందు మన అవార్డులో మన వాదన వీగిపోయే అవకాశం ఉంటుంది, మన నీటి కేటాయింపులు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి మనం ఆ రోజు కృష్ణానదిలో మనకు నీళ్లు ఉన్నాయి, మనకు వాటా ఉందని చెప్పి గ్రావిటీ ద్వారా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా 6.5 లక్షల ఎకరాలకు రంగారెడ్డికి నీళ్ళు ఇచ్చాం. ఇవాళ ఉద్దండాపూర్ రిజర్వాయర్ దాదాపు పూర్తయింది. కాలువలు తవ్వితే ఏడాది అర్థంలోగా రంగారెడ్డి జిల్లాకు 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. గా పనిచేయి, నీకు నిజాయితీ ఉంటే. ఎంతసేపు తొండి మాటలు మాట్లాడు కాదు కదా, నిజాయితీగా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చెయ్యి. మల్లన్న సాగర్ గురించి కూడా ఇందాక మీరే అన్నారు, ఒక మాట విన్నారు. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే 2008-9లో కట్టిండి అన్నాడు కదా. 2014లో రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. నిన్ననేమో 2008-9లోనే రాజశేఖర రెడ్డి గారే మల్లన్న సాగర్ కట్టిండ్రు అన్నారు 2008-9లో. 2014లో అసెంబ్లీలో ఏం మాట్లాడిండో ఒకసారి చూడండి. ఈ రోజు 5,000 కోట్లు ప్రాణహిత చేవెళ్లలో ఖర్చు పెడితే కనీసం డ్రాయింగ్స్ కూడా ఫైనల్ కాలేదు, తట్ట మట్టి తీసి పక్కన పోయలేదంటే తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టిన 1,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? ఏమన్నాడు? 5,000 కోట్లు ఖర్చు పెడితే తట్టెడు మట్టి ఎత్తలేదు అన్నాడు. తట్టెడు మట్టి ఎత్తలేదు ప్రాణహిత చేవెళ్లలా అని 2014లో అసెంబ్లీలో మాట్లాడిండు. రికార్డులో ఉంది అసెంబ్లీలో. నిన్నేమంటాడు? 2008-9లోనే మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి కట్టినట్టు. అబద్ధాలకు కూడా హద్దు పద్దు లేకుండా పోతుంది. జోక్ అయిపోయింది. ఒక ముఖ్యమంత్రి మాటలుగా ప్రజలు రేపు నమ్మకుండా అయిపోతున్నారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ దేవుడి మీద ప్రమాణం చేసి పొద్దున్న లేస్తే ఈయన అబద్ధాలే మాట్లాడుతున్నాడు. అంటే అసలు మల్లన్న సాగర్నే తన ఖాతాలో వేసుకుంటున్నటువంటి ఈ గుంపు మేస్త్రి గోబల్స్కే తాతగా మారిపోయింది. గోబల్స్ అంటేనే ఆయన అబద్ధాలకు మారిపోయారు. ఆయనకు తాత అయిపోయింది. అసలు ఆ 2 పిల్లలు గిట్ట రిపేర్ అయిపోతే కాళేశ్వరం కూడా నేనే కట్టిన అంటాడో ఏందో, మేమే కట్టిన వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ అంటాడో ఏమో అనిపిస్తుంది నాకైతే. ఆ సెక్రటరియట్ కూడా పునాది రాళ్ళు నేనే మోసిన అంటాడు మళ్ళీ ఎక్కువ మాట్లాడితే. లేదంటే మనం అమరవీరుల స్తూపం కట్టినాం, ఆ చిహ్నానికి కూడా నేనే మేస్త్రి అయినా అని మాట్లాడినా ఆశ్చర్యం లేదు రేవంత్ రెడ్డి. చివరికి జిల్లాల్లో కట్టిన కలెక్టరేట్లు కూడా కాంగ్రెసే కట్టిందన్న ఆశ్చర్యం లేదు. కానీ ఎట్లా మాట్లాడుతుంది మనం చూస్తలేమా? ఎక్కువ మాట్లాడితే చార్మినార్ కూడా నేనే మా తాత కట్టినట్టు. సో అధికార మదంతోనో ధనబలంతోనో తిమ్మిని బమ్మి చేయాలని చూస్తే ముఖ్యమంత్రి గారు జనం సహించరు. జనం తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పి వారిని హెచ్చరిస్తూ గోబల్స్ మానుకోండి, మంచి పని నిజాయితీగా చేస్తే మేము సహకరిస్తాం. మీరు మూసీ చేయాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు మూసీ చేస్తున్నావు అంటే ఆనాడు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కనుక, 50 టీఎంసీల మల్లన్న సాగర్ ఉన్నది కనుక నువ్వు ఇలా మూసీకి నీళ్ళు తేగలుగుతున్నావు. దానికి ప్రధానం మల్లన్న సాగర్, దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కాళేశ్వరం. నువ్వు మూసీ చేస్తే 2013 చట్టాన్ని ఫాలోగా ఆనాడు మల్లన్న సాగర్లో ఏవైతే ఒప్పుకున్నావో గవే చెయ్యి. ఇలా మల్లన్న సాగర్లో మొన్న కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. మేము ఆల్మోస్ట్ 90% నిర్వాసితులకు పేమెంట్ చేసినాం. కొద్దిమంది అక్కడక్కడే మిగిలిపోయింది. సింగిల్ ఉమెన్ కానీ సింగిల్ విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా R&R ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. సంవత్సరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలో 1 నెల ముందో వచ్చింది కోర్టు జడ్జిమెంట్. 2 ఏళ్ల నుంచి వాళ్ళు తిరుగుతున్నారు. కంటెంప్ట్ కూడా పోయింది. వాళ్ళకి పైసలు ఇస్తలేడు. మల్లన్న సాగర్ నీళ్ళు హైదరాబాద్ తెస్తారట. ఆనాడు మల్లన్న సాగర్ స్థితులకు మేలు చేయాలి, ఎక్కువ పైసలు ఇవ్వాలని దీక్ష పడతాడట. ఇవాళ హైకోర్టు కంటెంప్ట్ వేసి వాళ్ళు నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్కు.
కానీ పాపం ఆ మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఒక 100 కోట్లు 50 కోట్లు ఇచ్చేది ఉంటే అది ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి చేతులు రావడం లేదు. ఆనాడు నిర్వాసితుల గురించి మొసలు కన్నీరు గార్చిండు, దీక్షలు పట్టిండు. మరి అలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు చేస్తలేవు అని అడుగుతున్నారు. మాకంటే మెరుగ్గా చేయనుంటివి, సరిగా అది ఎట్లా చేస్తలేవు? కనీసంగా కంటెంప్ట్ ఇచ్చింది కోర్టు. 100 కోట్లన్నీ ఇచ్చి ఆ మల్లన్న సాగర్ నిర్వాసితులు 90% అయిపోయినా 10% అన్న ఈను. ఇలా మల్లన్న సాగర్ నీళ్లు కావాలి నీకు, కాళేశ్వరం నీళ్లు కావాలి నీకు, కానీ వాళ్ళ బాధలు పట్టాయా నీకు? వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం.